పార్టీ మొదటి వార్షికోత్సవానికి సభ అధ్యక్షత వహించి సభను ముందుకు నడిపించవలసిందిగా శ్రీ బెందుట దుర్గయ్య గౌడ్ గారిని తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు గారిని కోరుచున్నాను. అందరికీ నమస్కారం. గౌరవనీయులైన మన జాతీయ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ మావులేడి కళ్యాణ నారగణేష్ గారిని సభా సంస్థానంకు సాధారణంగా ఆహ్వానించుతున్నాను. నన్ను నూతనంగా తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించి మొట్టమొదటి వార్షికోత్సవానికి నేను సభాధ్యక్షునిగా ఉండి మిమ్మల్ని ఆహ్వానించుకొని మా తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు మా జాతీయ అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా పార్టీ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన సాయి ప్రచార వెంకటేశ్వర రెడ్డి స్వామి గారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే మా జాతీయ పార్టీ సలహాదారుడు శ్యామ్ సుందర్ బాబు గారు మా ఆంధ్రప్రదేశ్ మనరామరాజం పార్టీ అధ్యక్షుడు శ్రీ ఈశ్వరరావు గారిని సమాస్థానంలో సాధారణంగా ఆహ్వానించుతున్నాం. సాయి ప్రచార వెంకటేశ్వర రెడ్డి గారి స్వామికి, శ్యామ్ సుందర్ బాబు పార్టీ జాతీయ సలహాదారుడికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఈశ్వరరావు గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ సత్యనారాయణ గారికి, తెలంగాణ రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు శ్రీ శ్రీనివాసరాజు గారికి, మా ఉభయ రాష్ట్రాల కార్యవర్గ సభ్యులకు మరియు ఉభయ రాష్ట్రాల కార్యకర్తలకు అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా మా తెలంగాణ రాష్ట్రంలో మనరామరాజ్యం పార్టీ తొలి ఆవిర్భావ వేడుక జరుపుకుంటూ మా జాతీయ అధ్యక్షులు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నాను. మా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయినను ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలులో కులము, మతము మరియు ప్రాంతాల ప్రతిపాదికను విభజించి ప్రజల మధ్య విద్వేషాలు రగిలించే ప్రస్తుత పార్టీలు పబ్బం గడుపుతున్నాయి. కావున మనరామరాజ్యం పార్టీని మన గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు పునర్నిర్మాణం గావించి ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటూ యువకుల్లోనూ, మహిళల్లోనూ, వృద్ధుల్లోనూ అలనాటి రామరాజ్యంలో సంక్షేమ సుపరిపాలన నేటి మన రామరాజ్యంలో చూద్దాం రారండోయ్ అని మేలుకొల్పి రాష్ట్రంలో ప్రతి సమస్య పైన పోరాటం చేస్తూ రేపు రాబో స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా మన పార్టీ గట్టి పోటీ ఇచ్చే విధంగా మరియు రాబోయే జమిలీ ఎలక్షన్లలో అత్యధిక పార్లమెంటు స్థానాలు అలాగే అసెంబ్లీ స్థానాలు గెలుచుకునేందుకు కృషి చేస్తానని, అలనాటి రామరాజ్యం సంక్షేమ సుపరిపాలనకు నేటి మన రామరాజ్యం పార్టీ మా తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యాధికారంకు తొలి అడుగు ఉండాలని మరియు ఉంటుందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా జాతీయ అధ్యక్షులకు వారికి మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ సాయి ప్రచార శ్రీ వెంకటేశ్వర రెడ్డి స్వామిని మాట్లాడవలసినప్పుడు. మనరామరాజ్యం పార్టీ స్థాపించి సంవత్సరం అయింది. ఈ సంవత్సరానికి గాను ఇది పుట్టి ఇప్పుడు సంవత్సరం. మరి సంవత్సరంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతుంది పార్టీ. ఇక ముందు ఈ పార్టీ పిల్లవాడు పెద్దయి అభివృద్ధిలోకి ఎలా వస్తాడో అలాగే ఈ పార్టీ కూడా 2-3 సంవత్సరాల్లోనే బాగా పేరు తెచ్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ పార్టీ అధ్యక్షులు గణేష్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు నమస్కారం చేస్తున్నాను. వచ్చిన అతిథులకు కూడా నా ధన్యవాదాలు. నేను షిరిడి సాయి ప్రచారం చేస్తుంటాను. సిటీలో 400 సాయి టెంపుల్స్లో ప్రోగ్రాం చేసాను. ఒక పట్టుదలగా 5 ఏళ్ళు పట్టింది.
తర్వాత ఎన్నో సేవా కార్యక్రమాలు. కూకటపల్లిలో నెల రోజులు అన్నదానం చేస్తాం, బాబా ప్రవచనాలు చెప్తూ. సంవత్సరానికి 2 సార్లు షిరిడి యాత్ర చేస్తుంటాను, ఒక వారం 10 రోజులు అక్కడే గడుపుతూ ఉంటాను. ఆ విధంగా నేను నా వృత్తిని సాగిస్తూ ఆ వృత్తిలో నేను సక్సెస్ అయ్యాను. ఎందుకు చెబుతున్నానంటే, మనం ఒక పార్టీ పెట్టినప్పుడు అది సక్సెస్ కావాలి. సక్సెస్ కావాలంటే నేను చిన్న సలహా ఇస్తున్నాను, ఏమనుకోవద్దు. మరి చేలో ఇత్తనం నాటకపోతే మొక్క రాదు, చేలో ఇత్తనం నాటాలి. అది పంట మొలకెత్తి పంట అయ్యి ఒక ఇత్తనానికి 100 కంకి వస్తే 100 ఇత్తనాలు వస్తుంది అన్నమాట ఒక కంకిలో. కాబట్టి మన పార్టీ ఇక దినదినాభివృద్ధి అయ్యి కనీసం నెక్స్ట్ ఎలక్షన్లో జాతీయంగా కాకపోయినా ఇతర రాష్ట్రాల్లో కాకపోయినా మన ఆంధ్రాలో ఇక్కడ తెలంగాణలో సక్సెస్ఫుల్గా కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది పార్లమెంటు సభ్యులు గెలవాలని నా కోరిక. దీనికి ఏం చేయాలయ్యా అంటే, చేలో ఇత్తనం వేస్తే ఒక ఇత్తనం 100 ఒక కంకికి 100 ఇత్తనాలు ఎలా వస్తున్నాయో వీళ్ళు కూడా ముందు సేవా కార్యక్రమాలు కొన్ని మొదలు పెట్టాలి. ఇప్పుడు చలికాలం, ఈ చలికాలంలో కొన్ని దుప్పట్లు తీసుకొచ్చి ఎక్కడన్నా ఇక్కడ మన స్ట్రీట్లోనే అడుక్కునే వాళ్ళకు లేకపోతే భిక్షగాళ్లకు మన రామరాజ్యం పార్టీ ఒక బ్యానర్ కట్టి మా పార్టీ తరఫున మేము ఇస్తున్నామని చెప్పని అలా కొన్ని సేవా కార్యక్రమాలు అక్కడక్కడ ఈ చలికాలంలో చేస్తూ, ఎండాకాలంలో కొన్ని ఏదో చలివేంద్రాలు పెట్టి నీళ్లు లాంటివి కొన్ని చేస్తూ ఉంటే ముందు మనం పెట్టుబడి పెడితే ఆ పేరు వస్తుంది, ఫలానా రామరాజ్యం పార్టీ ఉంది అనేది ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి దీనికి మనం ఓటేయాలి. చక్కగా రాముడు పరిపాలించినట్టుగా వీళ్ళు పరిపాలిస్తారు. రాముడు ఎలా పరిపాలించాడు? ఇవాళ ఏంది, మనం సంపాదించుకుంది వాళ్ళదే ఆస్తి, ఎవరు సంపాదించుకుంది వాళ్ళదే. ఇంతకుముందు కుటుంబం 3 కుటుంబాలు, ఇప్పుడు అవి కూడా పోయి కొడుకు పుడితే సపరేట్ అయిపోతున్నారు, ఎవరు సంపాదన వాళ్ళదే. అలాగే భార్యాభర్త మధ్య కూడా ఎవరు సంపాదన వాళ్ళదే అయిపోయింది పరిస్థితి. ఆనాడు రాముడు అలా కాదు. రామరాజ్యం ఎందుకన్నాం? రాముడు తన కుటుంబాన్ని ఎలా చూసుకున్నాడో, వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా వాళ్ళకి ఏ విధంగా పరిపాలించాడు, ప్రజలందరం కూడా అన్ని కుటుంబాలు అలా పరిపాలించాడు కాబట్టి రామరాజ్యం అన్నారు. కాబట్టి మీకు చిన్న పాట పాడి వినిపించి మళ్ళీ చెప్తాను. సాయిబాబాది. బాబా సాయి బాబా సాయి బాబా, నిన్ను చూడగా నేనుండగలనా, నీ షిరిడికి రాకుండగలనా, ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం, నిన్ను చూడగా నేనుండగలనా, నీ షిరిడికి రాకుండగలనా, ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం. మనసన్నది నీ ధ్యానలోనే, తను ఉన్నది నీ సేవలోనే, తను ఉన్నది నీ సేవలోనే, ప్రతి నోటా నీ చరణ నామం, నా నోటే నీ మధురగానం, నా నోటే నీ మధురగానం, నిన్ను చూడగా నేనుండగలనా, నీ షిరిడికి రాకుండగలనా, ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం. ఆ బ్రహ్మకు నేరుణ పడనా, వ్రతరాశాడు నిన్ను చూడగా, కనిపించే దైవాలు తల్లిదండ్రులే జన్మనిచ్చారు ఏనాటి ఫలమో, జన్మనిచ్చారు ఏనాటి ఫలమో, నిన్ను చూడగా నేనుండగలనా, నీ షిరిడికి రాకుండగలనా, ఈ ఇహమందు ఏ కొత్త కోరికలు ఇక రాకుండా నువ్వు చూడవా, ఈ జన్మంతా నిన్ను కొలచి సేవింతునయ్య
ఇక మరు జన్మ నాకివ్వకయ్యా, ఇక మరు జన్మ నాకివ్వకయ్యా. నిన్ను చూడగ నేనుండగలనా, నీ షిరిడికి రాకుండగలనా. ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం. జై సాయినాథ్ महाराज की, श्री रामचंद्र प्रभु की, श्री कृष्ण परमात्मा को, तिरुमल श्री वेंकटेश्वर स्वामी महाराज की, आंजनेय स्वामी महाराज की जय. रामराज्यम पार्टी आफीस की जय. ధన్యవాదాలు మీ అందరికీ ఈ పాట విన్నందుకు. ఇలా నేను అనేక పాటలు పాడతాను ఇవాళ. అంటే మనకి టైం ఇచ్చిందని నేను సద్వినియోగపరచుకోవాలి. ఎక్కువసేపు టైం గడిపితే మళ్ళీ చాలా మంది ఉన్నారు ఉపన్యాసం చెప్పాల్సిన వాళ్ళు. తర్వాత మా క్యాలెండర్లు కూడా తీసుకొచ్చాం, మీ అందరికీ ఇస్తాను. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న 2 నిమిషాల్లో గణేష్ గారు కొన్ని నా సలహాలు పాటించి కొంచెం డెవలప్మెంట్ సాగించి అభివృద్ధిలోకి వస్తే నేను ఈ పార్టీలో ముఖ్య మెంబర్గా ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడికి వచ్చి నా స్పీచ్ ఇస్తాను. తప్పకుండా నా సహకారం ఎప్పుడు ఫోన్ చేసినా నేను రావడానికి సిద్ధంగా ఉంటాను. కాబట్టి ముఖ్యంగా మన పార్టీ, ఎందుకంటే అనేక పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, మన టీఆర్ఎస్ పార్టీ కానీ, ఏ పార్టీలైనా ఎన్నో ఏళ్ళు పట్టింది పైకి రావడానికి. వాళ్ళు గుర్తింపు కోసం ఏదో ఒకటి చేసుకుంటూ వచ్చారు. అలాగే మనం కూడా నేను చెప్పినట్టుగా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఇలా చేసుకుంటూ ముందుకు వెళితే తప్పకుండా మన పార్టీ గుర్తింపు వస్తుంది. తప్పకుండా ఆయనకి మంచి పేరు, అధ్యక్షుడిగా, పార్టీ అధ్యక్షుడిగా మంచి పేరు రావడానికి మన పార్టీ కూడా ఉంది. తెలంగాణ, ఆంధ్రాలో రామరాజ్యం, మన రామరాజ్యం పార్టీ ఉందని తెలియటానికి మనకు మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇదొకటి ఉపయోగించుకొని సాయి దయ వల్ల, ఆ రామచంద్రుడి దయ వల్ల ఈ పార్టీ బాగా డెవలప్ అయి అన్ని విధాలుగా పేరొచ్చి ప్రజల్లోకి తెచ్చుకొని పోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు గణేష్ గారికి ధన్యవాదాలు. మొన్ననే కాశీ వెళ్ళి వచ్చాను. ఒక వారం రోజుల నుండి ఆ పరమేశ్వరుని దర్శించుకొని వచ్చాను. ఎప్పటి నుంచో పోవాలనుకుంటే ఇవాళ అవకాశం ఇచ్చాడు. అలాగే రాముని అయోధ్య పోయాను, రాముని దర్శించుకున్నాను. జనం మామూలుగా రావటం లేదు, అక్కడ బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి ఆ రాముని యొక్క ఆశీస్సులు, షిరిడి సాయిబాబా ఆశీస్సులు గణేష్ గారికి, మిగతా సభ్యులందరూ కూడా, ఈ పార్టీలో ఉన్న సభ్యులందరూ కూడా, ముఖ్యమైనటువంటి నేతలందరూ కూడా ముందు ఆరోగ్యం బాగుండి వాళ్ళు చేసే పనులు ఆర్థికంగా ముందు బాగా పుంజుకొని ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి నేను చెప్పేది ఏంటంటే తప్పకుండా మనం కృషి చేస్తే విజయాన్ని సాధిస్తాము. అందరికీ నమస్కారం. మన రామరాజ్యం పార్టీ ఫస్ట్ యానివర్సరీ వచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. మనమందరం కూడా ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు పార్టీని ముందుకు నడిపించి పార్టీకి మంచి పేరు, ప్రతిష్ట సాధించేందుకు మన వంతు కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఈశ్వరరాజు గారిని తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నా నమస్కారం. జాతీయ అధ్యక్షుడు గణేష్ గారికి నా నమస్కారం. మన నాయకుల పార్టీ గురించి చెప్పిన తర్వాత నేను చాలా సంతోషించాము. మాట్లాడాలని కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు అండ్ మన రామరాజ్యం పార్టీ మొదటి వార్షికోత్సవానికి విచ్చేసిన అందరికీ నా నమస్కారములు. నెక్స్ట్ మన రామరాజ్యం పార్టీ స్థాపించి ఈ రోజుకి 1 year అయిన సందర్భంగా గణేష్ గారికి శుభాకాంక్షలు. అందరికీ శుభాకాంక్షలు. ప్లస్ ఈ పార్టీని కుల మత భేదము లేకుండా, స్థాయి లేకుండా అందరి కట్టుదలసిగా అందరం కలిసి ముందుకు సాగి దీన్ని దినదినాభివృద్ధి చేస్తూ ఇంటింతాయి బయటడింతాయి అన్నట్టుగా దినదినాభివృద్ధిగా అభివృద్ధి సాధించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మనందరం కలిసికట్టుగా పనిచేసి విజయం సాధిద్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రామరాజ్యం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ మహోదయ కళ్యాణ్ నాయకుల సందేశాన్ని
వచ్చిన అభిమానులకు అందరికీ నా నమస్కారములు. మన రామరాజ్యం ధర్మ సత్యాల పాటతో న్యాయబద్ధంగా పరిపాలనకు దశలీలతో చూపిస్తూ రామరాజ్యం స్వరాజ్యాన్ని స్వలాభిలాభితో ఏమాత్రం తానివ్వకుండా తన రాజ్యంలో ప్రతి వారిని రాముడు రక్షకుడై నిలిచిన నీతివంతమైన పరిపాలనను ఇప్పటికీ ఆదర్శంగా మనము చెప్పుకుంటున్నాము. మన రామరాజ్యం మనకి కావాలంటే ఈ అవినీతి పాలన అంతం కావాలి. శాంతియుక్త సమయుక్త పాటిస్తూ మౌలిక సదుపాయాలు సమకూరుస్తూ పరిరక్షణ అభివృద్ధి చేస్తూ విద్య వైద్యం మెరుగుపరుచుతూ అందేలా చేస్తూ శాస్త్ర సాంకేతిక నిపుణులను తీసుకుంటూ మహిళా సాధారికత పెద్దపీట వేస్తూ యువతకి బాసటగా నిలిచి నదుల అనుసంధానం తాగునీరుతో పాటు వ్యవసాయం మరింత బలోపేతం చేసి స్వయం సమృద్ధితో ఆర్థిక ప్రగతితో పెంపొందిస్తూ మన రాష్ట్రాభివృద్ధి మన ఎజెండాగా మన రామరాజ్యం పార్టీ నెలకొల్పబడింది. ఈ సత్యచక్రం ముల్లోకాలలోనూ భూలోకం దిగి వచ్చిన రాముడి రథచక్రంగా రాజకీయ స్వర పలుకుతూ అవినీతి పరిపాలన అక్రమ ఆర్ధానిత ప్రజానిధులతో ఈ ఆరాధన దక్షిణ ప్రజలకు ఆశయై వారి అభివృద్ధితో తొక్కిసలకుండా మన ప్రజా పార్టీ ఇది మన నిర్వహితమై పరిపాలనకై కోరికై అందరి పార్టీ ఇది. ఈ ఒక మతాలతో కులాలతో వ్యక్తులతో చెందిన పార్టీ కాదు. మన దేశం మన రాష్ట్రం మన అభివృద్ధి మన సంక్షేమంతో ఆత్మగౌరవం అనుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ మన రామరాజ్యం పార్టీ ప్రాణం విలువైనది అయినప్పటికీ బ్రతుకు విలువైనప్పటికీ ఓటు విలువైనప్పటికీ అంతకన్నా విలువైనది మన రామరాజ్యంలోకి ప్రజలందరూ అభిమానిస్తూ ప్రజలు జైలు పలుకుతూ మన రామరాజ్యాన్ని సాధిద్దాం. జై రామరాజ్యం, జై జై రామరాజ్యం. మన ముఖ్య అతిథి శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారితో పాటు మన పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ దినేష్ గారితో పాటు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు శ్రీ ఈశ్వరరాజు గారు, శ్రీనివాసరాజు గారు, జాతీయ సలహాదారు శ్రీ రాంబాబు గారు అందరూ కలిసి కేక్ కటింగ్ చేయవలసిందిగా కోరుతున్నాం.